హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన దాదాపు ఒక 50 బిట్స్ అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఇందులో మీనింగ్స్, గ్రామరు, ఆపోజిట్ వర్డ్స్, సినోనిమ్స్ అన్నీ కూడా కవర్ చేయబడుతూ 50 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాము. అయితే దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరే వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్, టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ మీరు జాయిన్ అయితే ఏవైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ 6th క్లాస్ ఇంగ్లీష్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ బిట్స్ అనేవి ఇందులో కలపలేదు. ఓన్లీ ఎన్సీఆర్టీకి ముందు వచ్చిన టెక్స్ట్ బుక్ అనమాట ఇది. సో క్లెవర్ తెనాలి రామకృష్ణ ఆ లెసన్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్. సో ఎన్సీఆర్టీకి సంబంధించిన టెక్స్ట్ బుక్లో బిట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో అది సపరేట్గా, ఇది సపరేట్గా మనం డిస్కస్ చేద్దాము. సో మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరూ ఒకసారి లైక్ చేసేయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎస్యూర్డ్? కన్విన్స్డ్, అండర్స్టాండ్, ఇంప్రాపర్, ఈగర్. అయితే మనకి మీరు ఆన్సర్ గెస్ చేయండి, నేను కొంత టైం ఇస్తాను. చాలామందికి ఏంటి అంటే మీనింగ్స్ అనేవి ఇవ్వర్లే అని అనుకుంటూ ఉంటారు. కానీ మీనింగ్స్ అనేవి ఎలా ఇస్తారంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఆ వర్డ్ అనేది ఇచ్చి దాని యొక్క మీనింగ్ కింద అడుగుతూ ఉంటారు. అలా ఇస్తారు తప్ప డైరెక్ట్గా ఇప్పుడు మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎస్యూర్డ్ అని అలా ఇవ్వరు. సో బిట్ ఎలా ఇస్తారంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఆ వర్డ్ అనేది మీనింగ్ ఏంటి, ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అలా ఇస్తాడనమాట. సో ఇక్కడ ఎస్యూర్డ్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్విన్స్డ్. నెక్స్ట్ సఫిషియంట్. సఫిషియంట్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు. అన్హ్యాపీ, అగ్రీ, ఇన్సఫిషియంట్, రెస్పాన్సిబుల్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇన్సఫిషియంట్. వాట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ డిస్కస్? డిస్కస్ అనే దానికి నౌన్ ఫామ్ అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే డిస్కషన్. డిస్కషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ష్రీక్? ష్రీక్ అనే దానికి మీనింగ్ అడుగుతున్నారు. స్మైల్, లాఫ్, ఏ లౌడ్ క్రై, సారో. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ష్రీక్ అంటే అర్థం ఏంటంటే ఏ లౌడ్ క్రై అనే అర్థం వస్తుంది. ఏ లౌడ్ క్రై. థర్డ్ వన్, ఏ లౌడ్ క్రై. వాట్ ఈస్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ ద వర్డ్ ఫార్? ఫార్ అనే దానికి కంపారిటివ్ డిగ్రీ ఏంటి అని అడుగుతున్నారు. ఫారర్, ఫార్దర్, ఫార్థర్డ్, ఫార్థెస్. కరెక్ట్ ఆన్సర్ కనుక మనం చూసుకుంటే సెకండ్ వన్ అనేది అవుతుంది. ఫార్థర్ అనేది అవుతుంది కంపారిటివ్ డిగ్రీ. స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. వీక్, సేమ్, హాట్, ఫెమిలియర్. సారీ స్ట్రేంజ్ అనమాట, స్ట్రేంజర్స్ అని పడింది. స్ట్రేంజ్. స్ట్రేంజ్ అనే దానికి స్ట్రేంజర్స్ అన్న స్ట్రేంజ్ అన్న కరెక్ట్ మీనింగ్ వస్తుంది. వీక్, సేమ్, హాట్, ఫెమిలియర్. ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్, ఫెమిలియర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బ్రేవ్. బ్రేవ్కి ఆపోజిట్ వర్డ్ డేర్, కవర్డ్, డిఫికల్ట్, వీక్. బ్రేవ్కి కవర్డ్ అనేది వస్తుంది. బ్రేవ్ అంటే చాలా ధైర్యవంతులు అని, కవర్డ్ అంటే పిరికివారు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ డాష్ నౌ, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. రైనింగ్, రెయిన్స్, రెయిన్డ్, రెయిన్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రైనింగ్. రైనింగ్ అనేది వస్తుంది ఎందుకంటే వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి నవ్ అనేది ఉందంటే ప్రెజెంట్ జరుగుతూ ఉన్నదాన్ని తెలియజేస్తుంది కాబట్టి మనం V1 ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం. సో రైనింగ్ అనేది అవుతుంది. లుక్ సంబడి ఈజ్ డాష్ ఇన్ ది పూల్. లుక్ సంబడి ఈజ్ డాష్ ఇన్ ది పూల్. స్విమ్స్, స్విమ్డ్, స్విమ్మింగ్, స్విమ్. కరెక్ట్ వర్బ్ అనేది మనకి అక్కడ రాయమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే స్విమ్మింగ్ అనేది వస్తుంది. అంటే అక్కడ అది యాక్షన్ జరుగుతూ ఉన్నది ప్రెజెంట్. సో ఆ యాక్షన్ జరుగుతూ ఉన్నదని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి లుక్ అంటే చూడు, అక్కడ కొంతమంది స్విమ్ చేస్తున్నారు పూల్లో అని, అంటే అక్కడ జరుగుతూ ఉన్నదాన్ని తెలియజేస్తుంది కాబట్టి మనం స్విమ్మింగ్ అని పెడతాం.
నెక్స్ట్ హర్ష ఈజ్ డాష్ బాయ్ ఇన్ ది క్లాస్. చూస్ ద కరెక్ట్ యాడ్జెక్టివ్ ఫార్మ్స్. చూస్ ద కరెక్ట్ యాడ్జెక్టివ్ ఫార్మ్స్. టాల్, టాలర్, ద టాలెస్ట్, మోర్ టాలర్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ద టాలెస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం దేని తెలియజేస్తున్నామంటే సూపర్లేటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. ఎందుకంటే మొత్తం అందరితో పోలుస్తూ ఉన్నాం కాబట్టి. సో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోలిస్తే కంపారిటివ్ డిగ్రీలో మనం చెప్తాము టాలర్ దెన్ అని ఇలా చెప్తాము. సో ఒక వ్యక్తిని అందరితో పోల్చి చెప్పినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తాం. సో అందుకని ఇక్కడ ద టాలెస్ట్ అనేది వచ్చింది. నెక్స్ట్ భామోర్ ఈజ్ డాష్ దెన్ రాధా. చూస్ ద కరెక్ట్ యాడ్జెక్టివ్ ఫార్మ్. Bhama is dash then Radha. Choose the correct adjective form. Pretty, prettier, prettiest, more prettier. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సెకండ్ వన్ ప్రిటియర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ భామని రాధ అనే ఒక అమ్మాయితోనే పోలుస్తున్నాం కాబట్టి దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో చెప్తాము. సో కంపారిటివ్ డిగ్రీలో వెర్బ్కి ఈఆర్ అనేది చేరుతుంది, అలాగే దెన్ అనేది పక్కన వస్తుంది. సో ఇక్కడ ప్రిటియర్ దెన్ అనేది వచ్చింది. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డాన్. డాన్ అనే దానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నారు. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే డాన్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్ అనమాట. సో డాన్ అంటే ఏంటంటే సన్ రైజ్, బిఫోర్ సన్ రైజ్ ఆర్ అలా ఆ మీనింగ్ వస్తుంది. సో అదొక నౌన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గ్రూ. హ్యాపీనెస్, అండ్ ఎడ్జ్, ఏ స్మాల్ ఫారెస్ట్, హరీ. గ్రూ మీన్స్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏ స్మాల్ ఫారెస్ట్ అనేది వస్తుంది. సో అండ్ ఎడ్జ్ అనే దానికి వెర్జ్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఎడ్జ్ అనే దానికి వెర్జ్ అనే మీనింగ్ వస్తుంది. హ్యాపీనెస్ అంటే మీకు ఎలాగో తెలుసు, హరీ అంటే కంగారులో అనమాట, ఫాస్ట్గా అని. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ రైమింగ్ వర్డ్స్. లైట్, నైట్, ఫ్రీ, కాల్, డ్రైవ్స్, లైట్, సీ, కాల్. చూస్ ద కరెక్ట్ రైమింగ్ వర్డ్ అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ లైట్, నైట్ అనేది రైమింగ్ వర్డ్ కరెక్ట్గా ఉంది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ఏ క్వశ్చన్ ఫామ్. సో క్వశ్చన్ ఫామ్లోకి మార్చమన్నారు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అనేది క్వశ్చన్ ఫామ్లోకి మార్చమన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ అనేది వచ్చి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ అనేది వచ్చి క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఏదైతే సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఎప్పుడైతే మనకి క్వశ్చన్ ఫామ్లోకి మార్చమంటాడో అక్కడ ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉన్నదో అది ముందుకు వస్తుంది, మిగతాదంతా యాజ్ యూజువల్గా రాస్తాం, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెడతాం. సో ఆ విధంగా చేస్తే మనకి ఆ సెంటెన్స్ అనేది క్వశ్చన్ ఫామ్లోకి మారిపోతుంది. సో ఇది మనకి నెక్స్ట్ కనుక చూసుకుంటే the adjective change in form to show comparison, they are called compound words, suffixes, degrees of comparison, prefixes. The adjectives change in form to show comparison. సో ఏదైనా అడ్జెక్టివ్స్ అనేవి కంపేర్ చేయడానికి మారుతున్నట్టుగా అయితే అది ఏ విధంగా చెప్తాం మనం. కాంపౌండ్ వర్డ్స్ అంటామా, సఫిక్సెస్ అంటామా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటామా, ప్రిఫిక్సెస్ అంటామా అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. రవి వర్మ వాజ్ డాష్ పెయింటర్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. సో రవి వర్మ వాజ్ డాష్ ఫేమస్ పెయింటర్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ అన్నాడు. కరెక్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే ఏ అండ్ ద నన్ అనేది ఇచ్చారు. సో అక్కడ మనకి ఏ అనేది రావడం జరుగుతుంది, ఏ అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ రవి వర్మ వాజ్ ఏ అంటే ఇక్కడ ఏ అనేది ఏం తెలియజేస్తుంది అంటే సో రవి వర్మ ఒక ఫేమస్ పెయింటర్ అనే అర్థంలో ఏ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంగ్లీష్ ఈజ్ డాష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో ఏ ఆర్టికల్ వస్తుంది అని అడుగుతున్నారు. ఏ అండ్ ద నో ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి యాన్. సో
ఇన్ ఈ అనే సౌండ్ పలుకుతుంది కాబట్టి మనకి ఆ నుంచి అమహ వరకు ఏ సౌండ్ పలుకున్నా అక్కడ మనం యాన్ అనేది పెడతాం. సో చాలామంది ఏంటంటే AEIOUకి యాన్ పెడతాం అంటాం. సో ఇక్కడ కానీ యునైటెడ్ స్టేట్స్ అని అన్నాం అనుకోండి, సపోజ్ యునైటెడ్ అన్నాం అనుకోండి, ఇక్కడ యు అనేది పలుకుతుంది, అంటే ఈ యు అనేది పలుకుతుంది. సో అక్కడ మనం యు అంటే ఈ యు అనేది ఉన్నది కదా అని యాన్ అనేది పెట్టలేం. అక్కడ మనకి సౌండ్ అనేది ఇంపార్టెంట్. ఆ సౌండ్ అనేది ఆ నుంచి అమహ వరకు రావాలి. సో అలా వచ్చినప్పుడు మనం యాన్ అనేది పెడతాం. నెక్స్ట్ డాష్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. డాష్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. డాష్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అని అన్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ముందు ఏ ఆర్టికల్ వస్తుంది అని అడుగుతున్నారు. సన్ ముందు ఏ ఆర్టికల్ వస్తుంది, ఏ అండ్ ద ఏది వస్తుంది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ద అనేది ఎందుకు వచ్చిందంటే మనకి యూనివర్స్లో యూనిక్గా ఉన్నవి అంటే అవి ఒక్కటే ఉంటాయన్నమాట. మూన్ కానీ, సన్ కానీ, ఎర్త్ కానీ, స్కై కానీ, యూనివర్స్ కానీ, ఇలా ఏవైనా యూనిక్ థింగ్స్ అనమాట. ఒక్కటే ఉన్న వాటి ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ద అనేది వచ్చింది. రాజు ఈజ్ డాష్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ టీమ్. ద, ఏ, యాన్, అలాగే నన్. సో రాజు ఈజ్ డాష్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ టీమ్. సో ఇక్కడ కరెక్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే ద అనేది వస్తుంది. రాజు ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ టీమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అటెంటివ్ అనే దానికి ఆపోజిట్ రాయమన్నారు. ఇన్ అటెంటివ్, బ్రేవ్, లాఫ్, కవర్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే అటెంటివ్కి ఆపోజిట్ అనేది అడిగారు. ఇన్ అటెంటివ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ అటెంటివ్. పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్డ్ టీచ్. టీచ్ అనే వర్డ్కి పాస్ట్ టెన్స్ రాయమంటున్నాడు. టీచర్స్, టీచ్డ్, టీచ్, థాట్. సో ఇవన్నీ కూడా మనకి టెన్సెస్ గురించి తెలియచేయడానికి ఆ విధంగా ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉంటుంది, పాస్ట్ టెన్స్లో అది ఎలా మారుతుంది, వెర్బ్ అనేది ఏంటి అనేది. సో టీచ్ అనేది పాస్ట్ టెన్స్లో ఏ విధంగా మారుతుంది అని అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థాట్. సో TAUGHT థాట్ అని అంటాం. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నాడు. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్. ఫార్చ్యూన్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నౌన్. సో నౌన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వెండర్. వెండర్ అనే దానికి మీనింగ్ ఏంటి. పెయింటర్, సెల్లర్, ప్లంబర్, కోబ్లర్. పెయింటర్, సెల్లర్, ప్లంబర్, కోబ్లర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెండర్ అంటే ఎవరు అంటే సెల్లర్ అన్నమాట. సో సెల్లర్ అమ్మేవాళ్ళు. Which tense is used when an action is happening right now or when it happens regularly. సో ఏదైనా ఒక యాక్షన్ అనేది ప్రెజెంట్ జరుగుతూ ఉంది లేదా రెగ్యులర్గా జరుగుతూ ఉంది అనేవి ఏ టెన్స్లో మనం చెప్తాము అని అడుగుతున్నారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే ప్రెజెంట్ జరుగుతూ ఉంది లేదా అది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది అనుకున్నప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెబుతూ ఉంటాం. దే బిల్ట్ ఏ హౌస్. చూస్ ద కరెక్ట్ పాసివ్ వాయిస్. సో దే బిల్ట్ ఏ హౌస్ దానికి పాసివ్ వాయిస్ అనేది రాయమంటున్నారు. సో మనకి 6th క్లాస్ ఏదైతే గ్రామర్ ఉన్నదో అందులో చాలా వరకు అన్ని టాపిక్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ హౌస్ వాజ్ బిల్ట్ బై దెమ్. ఏ హౌస్ వాజ్ బిల్ట్ బై దెమ్ అనేది అవుతుంది. సో ఇక్కడ దే బిల్ట్ ఏ హౌస్ అని అన్నారు కాబట్టి అంటే మనకి ఈ యొక్క నార్మల్ సెంటెన్సెస్ నుంచి వాయిస్లోకి మార్చేటప్పుడు
వాటి యొక్క టెన్సెస్ అవి కూడా మారుతూ ఉంటాయి మనకి. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రిప్ ఆన్. ట్రిప్ ఆన్ అనే వర్డ్కి మీనింగ్ అడుగుతున్నారు. స్లీప్, ప్లేస్, టు ఫాల్, కేర్లెస్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే టు ఫాల్. టు ఫాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హరి ఏట్ 2 లడ్డు. చూస్ ద కరెక్ట్ పాసివ్ వాయిస్. హరి ఏట్ 2 లడ్డూస్. చూస్ ద కరెక్ట్ పాసివ్ వాయిస్ అని అన్నారు. పాసివ్ వాయిస్లోకి మార్చమన్నారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 2 లడ్డూస్ వేర్ ఈటెన్ బై హరి. 2 లడ్డూస్ వేర్ ఈటెన్ బై హరి అనేది వస్తుంది. సో ఇందాక మనకి వజ్ వచ్చింది, ఇక్కడ వర్ వచ్చిందంటే అక్కడ ఉన్న వాటి బట్టి. సో ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి వర్ అనేది యూజ్ చేస్తాం. అక్కడ హౌస్ అనేది ఒకటే సింగులర్లో ఉంది కాబట్టి వజ్ అనేది యూజ్ చేసాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నాడ్. నాడ్ అనే దానికి మీనింగ్ అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి ఆప్షన్స్ కనుక చూసుకుంటే అగ్రీ, డిసగ్రీ, రిఫ్యూజ్, ఫెయిల్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి అగ్రీ. నాడ్ అంటే అగ్రీ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ హారిక సెడ్ ఐ ఆమ్ రీడింగ్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో సెంటెన్స్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమన్నారు. డైరెక్ట్ స్పీచ్ అంటే సో వాళ్ళంతటిగా చెప్తున్నాడు. ఇప్పుడు హారిక సెడ్ ఐఎమ్ రీడింగ్ అంటే తను చెప్తుంది అనమాట, నేను చదువుకుంటాను. అలా వాళ్ళ యొక్క మాటలు డైరెక్ట్గా చెప్తే అది డైరెక్ట్ స్పీచ్, వాళ్ళు చెప్పినట్టుగా మనం చెప్తే అది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సెకండ్ వన్ అనేది అవుతుంది. హారిక సెడ్ దాట్ షీ వాజ్ రీడింగ్. సో ఇక్కడ పాస్ట్లో ఉన్నది ప్రెజెంట్లో ఉన్నది పాస్ట్లోకి మారిపోతూ ఉంటుంది. సో అలా మనకి మెయిన్గా యాక్టివ్ వాయిస్ కానీ పాసివ్ వాయిస్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏంటంటే ఆ టెన్సెస్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ వన్ హారిక సెడ్ దాట్ షీ వాజ్ రీడింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మోహన్ సెడ్ ఐ ఆమ్ గోయింగ్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. మోహన్ సెడ్ ఐ ఆమ్ గోయింగ్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మోహన్ సెడ్ దాట్ హీ వాజ్ గోయింగ్. మోహన్ సెడ్ దాట్ హీ వాజ్ గోయింగ్. ఇక్కడ కూడా ప్రెజెంట్లోది పాస్ట్లోకి మారిందనమాట. నెక్స్ట్ సర్టైన్. చేంజ్ ద వర్డ్ ఇంటూ యాడ్వర్బ్. సో సర్టైన్ అనే వర్డ్ని యాడ్వర్బ్లోకి మార్చమన్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్స్ మనకి సర్టైన్లీ, మోర్ సర్టైన్, సర్టేనియస్, సర్టైన్ అనేది ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సర్టైన్లీ అంటే కొన్ని వర్డ్స్కి మనం ఎల్వై అనేది చేర్చితే అవి యాడ్వర్బ్స్గా మారితే కొన్ని యాడ్జెక్టివ్స్గా కూడా మారుతూ ఉంటాయి. అంటే మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే మై ఫ్రెండ్ స్పీక్స్ డాష్ ఇన్ ఇంగ్లీష్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మై ఫ్రెండ్ స్పీక్స్ డాష్ ఇన్ ఇంగ్లీష్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. క్విక్లీ, ఫ్లూయెంట్లీ, రేర్లీ, సడన్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్లూయెంట్లీ. ఫ్లూయెంట్లీ అంటే తప్పులు లేకుండా నీట్గా. వేణు ర్యాన్ డాష్ అండ్ క్యాచ్ ద బస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఫాస్ట్, రేర్లీ, ఫ్లూయెంట్లీ, సడన్లీ. ఇక్కడ క్విక్లీ అని ఉంటుందండి, ఆప్షన్ తప్పు పడింది. క్విక్లీ అనేది ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్విక్లీ అవుతుంది అనమాట, తప్పు పడింది. మై గ్రాండ్ ఫాదర్ డాష్ గోస్ టు మూవీస్. క్విక్లీ, రేర్లీ, ఫ్లూయెంట్లీ, సడన్లీ. మై గ్రాండ్ ఫాదర్ డాష్ గోస్ టు మూవీస్. రేర్లీ అనేది వస్తుంది, అంటే అప్పుడప్పుడు అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్ప్రింటర్. స్ప్రింటర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. సింగర్, ఫాస్ట్ రన్నర్, ఒరేటర్, డ్రామటిస్ట్.
స్ప్రింటర్ అంటే ఫాస్ట్ రన్నర్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఈవెంట్? ఈవెంట్ అనే వర్డ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నౌన్. నౌన్ అనేది దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మే ఐ జాయిన్ ఇన్ యువర్ టీమ్? ఇట్ ఈజ్ ఏ. మే ఐ జాయిన్ ఇన్ యువర్ టీమ్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, ఆస్క్ పర్మిషన్, ఎక్స్ప్రెస్ నెసెసిటీ, మేక్ ఏ రిక్వెస్ట్. మే ఐ జాయిన్ ఇన్ యువర్ టీమ్ అనేది ఏమవుతుందంటే ఆస్క్ పర్మిషన్. సో పర్మిషన్ అడుగుతున్నారు, నేను మీ టీంలో జాయిన్ అవ్వచ్చా అని పర్మిషన్ అనేది అడుగుతున్నారు కాబట్టి ఆస్క్ పర్మిషన్. ఇట్ మైట్ రెయిన్ టుడే. ఇట్ ఈజ్ ఏ. ఆస్క్ పర్మిషన్, ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, రిక్వెస్ట్, ఆఫర్. ఆఫర్ అనమాట, స్పెల్లింగ్ తప్పడింది, ఆఫర్. సో ఇట్ మైట్ రెయిన్ టుడే, ఇవాళ వర్షం పడవచ్చు అనేది దేన్ని తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, అంటే జరగడానికి అవకాశం ఉంది అనేది తెలియజేస్తుంది అనమాట. యు మస్ట్ నాట్ టాక్ లౌడ్లీ ఇన్ ది లైబ్రరీ. ఇట్ ఈజ్ ఏ. రిక్వెస్ట్, ఆర్డర్. సో ఇక్కడ ఆఫర్ అని పడింది, ఆర్డర్. ఆర్డర్, ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, ఎక్స్ప్రెస్ ప్రొహిబిషన్. యు మస్ట్ నాట్ టాక్ లౌడ్లీ ఇన్ ది లైబ్రరీ. సో అది దేని తెలియజేస్తుందంటే ఎక్స్ప్రెస్ ప్రొహిబిషన్, అంటే అలా చేయకూడదు అని చెప్పడాన్ని అది తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ షన్. షన్ అనే దానికి మీనింగ్ అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు అవాయిడ్. టు అవాయిడ్ అనేది షన్ అనే దానికి అర్థం వస్తుంది. వీ డాష్ సబ్మిట్ అవర్ ప్రాజెక్ట్ వర్క్ ఆన్ టైమ్. వీ డాష్ సబ్మిట్ అవర్ ప్రాజెక్ట్ వర్క్ ఆన్ టైమ్. కెన్, షుడ్, మస్ట్, వుడ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మస్ట్ అనేది వస్తుందంటే కంపల్సరీగా, ఖచ్చితంగా మీరు మీ యొక్క రికార్డ్ని ఆన్ టైంలో సబ్మిట్ చేయాలి, ప్రాజెక్ట్ని ఆన్ టైంలో సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. డాష్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. డాష్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. కెన్, షుడ్, మస్ట్, వుడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి వుడ్. మనం ఏదైనా ఇలా ఆఫర్ చేసినప్పుడు, ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేసినప్పుడు వుడ్ అనేది మ్యాక్సిమం యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మైట్? మైట్ అంటే లీన్, వీక్, పవర్, వ్యూ. మైట్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పవర్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ అవర్ కోచ్ టెలిఫోన్ నెంబర్? ఇట్ ఈజ్. సో మీరు ఒకసారి కోచ్ యొక్క టెలిఫోన్ నెంబర్ ఇవ్వగలరా అని అడుగుతున్నారు. అది ఏంటి అని అడుగుతున్నారు. మేక్ ఏ రిక్వెస్ట్, మేక్ ఎన్ ఆఫర్, కమాండ్, అపాలజీ. అపాలజీ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మేక్ ఏ రిక్వెస్ట్, అంటే చాలా వినయంగా అడుగుతున్నారు, రిక్వెస్ట్గా అడుగుతున్నారు కాబట్టి. విచ్ ఎక్స్ప్రెస్ ద మోడ్ ఆర్ మేనర్ ఆఫ్ ద యాక్షన్ ఇండికేటెడ్ బై ద మెయిన్ వెర్బ్స్. సో which express the mode or manner of the action indicated by the main verbs are called verbs, adjectives, modals, adverbs. సో ఇక్కడ adjectives అనేది వస్తుంది, స్పెల్లింగ్ తప్పు పడింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మోడల్స్. నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ కన్ఫ్యూజ్. కన్ఫ్యూజ్ అనే దానికి నౌన్ ఫార్మ్ వర్డ్ అడుగుతున్నారు. కన్ఫ్యూజెస్, కన్ఫ్యూజన్, కన్ఫ్యూజ్డ్, కన్ఫ్యూజ్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కన్ఫ్యూజన్. లీగల్. లీగల్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు. ఇల్లీగల్, కన్ఫ్యూజ్, బై, సెల్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇల్లీగల్. లీగల్కి ఇల్లీగల్ అనేది ఆపోజిట్ వర్డ్. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రోజెన్? ఫ్రోజెన్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటని అడుగుతున్నారు. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫ్రోజెన్ అనేది ఒక యాడ్జెక్టివ్. అంటే సపోజ్ ఇట్ ఈజ్ ఎ ఫ్రోజెన్ ఫిష్ అన్నాం అనుకోండి. సో ఇట్ ఈజ్ ఎ ఫ్రోజెన్ ఫిష్. సో ఫిషే, కానీ అది ఎలాంటి ఫిష్? ఫ్రోజెన్ అంటే ఐస్లో ఉంచి నిల్వ చేస్తున్న ఫిష్ అనమాట. సో అక్కడ దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది ఒక యాడ్జెక్టివ్ కింద మనం చెప్పుకోవచ్చు.
వాట్ ఈస్ ద సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ ద వర్డ్ ఫ్యూ? ఫ్యూ అనే దానికి సూపర్లేటివ్ డిగ్రీ అడుగుతున్నారు. ఫ్యూయెస్ట్, ఫ్యూవర్, ఫ్యూస్, మోర్, ఫ్యూయెస్ట్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ ఫ్యూయెస్ట్ అనేది వస్తుంది. సో ఫ్యూ, ఫ్యూవర్, ఫ్యూయెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇవి మనకి ఈ యొక్క 6th క్లాస్కి సంబంధించి ప్రతి గ్రామర్ పాయింట్ని టచ్ చేస్తూ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. 50 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో డిఎస్సి అయ్యే వరకు కూడా ఇలానే టెస్ట్ సిరీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్, టెలిగ్రామ్ లింక్ ఉంది. ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.